వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ సేవింతును యేసు నిన్నే సేవింతును నే వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగన్ నిన్నే కీర్తింతును
తీరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నీరసించక సాగెదా నీ వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నీరసించక సాగెదా నీ వెనుదిరుగన్ నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీ వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా నీరసించక సాగెదా నీ వెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా నీరసించక సాగెదా నీ వెనుదిరుగన్ నీ వెనుదిరుగన్ నీ వెనుదిరుగన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు విడలేనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మరి ఆరాధన ప్రత్యక్షంగా ఆలయంలో చేసుకోవడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నాం కనుక మరి ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి మేము ముందు ఉంచుతున్నాం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోమని మిమ్మల్ని అందరినీ ప్రభు పేట మనవి చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక పుస్తకం పౌలు రాసినటువంటి రోమా పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేసిన ఏగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, వాక్యమైన దేవా, తండ్రి మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రభా మమ్మల్ని భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపొస్తలుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. పౌలు కూడా తన అనుభవంతో కూడినటువంటి జీవితంలో తాను పొందినటువంటి అనేక శ్రమలు బట్టి ఈ వాక్యాన్ని దేవుని వద్ద నేర్చుకున్నాడు, అది అనుభవించాడు. ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. మొదటి మాట శ్రమ ఓర్పు పరీక్షను
పరీక్ష నిరీక్షణ 3 మోడల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొదట శ్రమ మనకు కలిగినప్పుడు అది ఏదైనా కానివ్వండి, ఏ స్థితిలో కానివ్వండి, ఏ పరిస్థితిలో కానివ్వండి, ఎన్ని విధాలుగా శ్రమ కలిగి ఉండినా దానికి కావలసినది మనకి మొదట ఓర్పు. తర్వాత ఓర్పు పరీక్ష, అంటే ఓర్చుకున్న కొలది ఇంకానూ శ్రమ విస్తరించినప్పుడు అది ఏ విధంగా మారుతుందంటే ఓర్పుకు పరీక్షగా మారుతుందని. ఆ పరీక్ష మరి అందులో నిలిచి ఉంటే చివరికి మనకు కలిగింది నిరీక్షణ. అంటే మనం ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం, ఏ విజయం కొరకు మనం జయించాలని, ఏది మనం పొందుకోవాలని మనం ఎదురు చూస్తున్నాం, ఆ నిరీక్షణ మనకు కలుగు చేస్తుందని. కాబట్టి శ్రమల యందు అతిశయపడుతాము. అందుచేత శ్రమ వచ్చినప్పుడు మనం దాని విషయంలో కృంగిపోకుండా ప్రభువును బట్టి మనం అతిశయపడదామని ఆ మహాభక్తుడు అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఎందుకనగా అంటే శ్రమ యందు ఎలా అతిశయపడతాం? మనుషులైన మనం శ్రమ అనేది ఎవరు కోరుకోరు కదా, ఎవరు కోరుకో. శ్రమ అంటే ఒక భయం, శ్రమ అంటే అదొక రకమైనటువంటి బెంగ, అధైర్యము, విశ్వాసం, ఎన్నో విధాలుగా తాగి వస్తుంది. కాబట్టి ఆ శ్రమను మనం అతిశయపడమంటున్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుతుంది. ఇలాగ మనం అతిశయపడి శ్రమ యందు నిలిచి ఉండి నేడగా ఈ నిరీక్షణ, మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది మనకు సిగ్గుపరచుదట. ఎందుకనగా సిగ్గుపరచుడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడి ఉన్నది. అంటే ఇక్కడ దేవుని ప్రేమ మాత్రమే మన హృదయంలో, దేవుని ప్రేమ కొమ్మరించబడి ఉన్నది. కాబట్టి మనం ఆ నిరీక్షణను విషయంలో ఎప్పుడు కూడా మనం సిగ్గుపరచబడమాట. మనందరికీ తెలిసింది, శ్రమ గురించి చెప్పినప్పుడు పరిశుద్ధ లేఖనంలో యోబు కంటే ఎవరు ఎక్కువ కాదు. యోబు శ్రమ అనుభవించినప్పుడు అతడు శ్రమ యందు ఓర్పు, ఓర్పు యందు పరీక్ష యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఆయనకు కలిగిన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచలేదు. చివరి వరకు నిలిచి ఉన్నాడు కనుక అతడు ఆ నిరీక్షణకు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడు, రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది దూరం అయిపోయారు. ఒకే దినంలో సంతానం కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తుని కోల్పోయాడు. చివరకు తన శరీరాన్ని సమస్తము అరికాలు మొదలుకొని నెడనెత్తి వరకు భయంకరమైన రోగములతో ఉన్నాడు. మహాభవంతులు ఉండవలసిన వాడు పెంట కుప్ప మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయనను అతడు నిరీక్షణ విడిచిపెట్టలేదు, ఓర్పును విడిచిపెట్టలేదు. ఓర్పు కలిగిన కొలది అతని శ్రమ విస్తరించబడిన ఆయన నిరీక్షణ కోల్పోలేదు. చివరకు తన భార్య వచ్చి, ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు, మనకేం మేలు కలిగింది, నువ్వు దేవుని స్తుతించవాలి, ఇంకా ఈ బాధలు అనిపిస్తున్నావు, నేను చూడలేకపోతున్నాను, ఒక్కసారి దేవుని దూషించు, నీ ప్రాణానికి దూరం అయిపోతావు, ఈ శ్రమకు దూరం అయిపోతావని భార్య అన్నప్పుడు అతడు అప్పుడు కూడా నిరీక్షణ కోల్పోలేదు. మూర్ఖురాలుగానేమో మాట్లాడదు. దేవుడు మనకు ఆశీర్వాదం కలిగించినప్పుడు అనుభవించాం కదా. ఇప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు అనుభవించడానికి తగమా? యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకునేను.
దేవునికి మహిమ కలుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత తేలిక అంటే దేవుని ఎంతో అతిశయపడ్డాడు అన్నమాట. ఆయనకి తెలుసు దేవుడు నన్ను శోధించడం లేదు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ కరోనా అనే ఒక పెద్ద విపత్తు ఈ ప్రపంచం లాంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధి ఇది అనేక మందిని పరిశోధిస్తుంది, నిన్ను నన్ను పరిశోధిస్తుంది. అందుచేత మనం దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసమును కోల్పోకుండా మనం జీవించాలి. ఎందుకంటే ఈ కరోనా వ్యవస్థను బట్టి మరి ఈ లాక్డౌన్ దీనివల్ల అనేక మంది పనులు పోగొట్టుకుంటారు, అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతారు, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా చాలా విషాదకరమైన దుఃఖకరమైన చూచినప్పుడు విన్నప్పుడు భయం, క్షణం క్షణం భయంగా జీవిస్తూ ఉన్నాం. మన సొంత పిల్లలను కౌలించుకొని ముద్దు పెట్టుకునే అంత స్థితి లేనటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేశము ప్రపంచము భయం లేని వాతావరణం. నిజమైన దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి స్తుతించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మొదకుండా ఎటుపోతుంది ఈ లోకం, శ్రమకు పాల్గొతుంది. అంచేత దేవుడు అనుగ్రహించినటువంటి మనకు ఈ గొప్ప వాక్యాలను మనం నిరీక్షించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మరి లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అంటే అక్కడ మార్తా మరియ ఇంటి వద్ద యేసు ప్రభు వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుందంటే యేసు ప్రభుని మరి సత్కరించడానికి గౌరవించడానికి ఏవో ఇంట్లో పని చేసుకుంటుంది. కానీ మరియ మాత్రం యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటుంది. ఈ వాక్యానికి మనకి అవసరమైనది ఏంటంటే అక్కడ చెప్తున్నాడు మన యేసు ప్రభు మరి మార్తతో చెప్తున్నాడు, మార్త నువ్వు అనేక విషయంలో అనేక విషయాల్లో విచారం కలిగి నువ్వు తొందరపడుచున్నావు, కానీ మరి అయితే అవసరమైనది ఒక్కటి. మరి ఏం చేస్తుంది? అవసరమైనది ఒక్కటి అని ఎరిగి ఆమె నా పాదాల దగ్గర ఉన్నది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన పరిస్థితులు బట్టి, మన పరిస్థితులు మన స్థితిగతులు బట్టి మనకు కూడా అనేక ఆలోచనలు అనేక విచారాలు కలుగుతాయి. పొరపాట్లు లేనప్పుడు, మనకు లేవు కలుగుతున్నప్పుడు, లేక వ్యాధులు కలుగుతున్నప్పుడు, భయాలు కలుగుతున్నప్పుడు అనేక విచారములు మనం కలిగి ఉంటాం. అన్ని విచారములు కలిగి ఉంటే కంటే ఉత్తమమైనది, అంటే ఉత్తమమైనది మరి ఒకటి నేర్చుకున్నట్టు నా పాదాలు సరిది అంటే అర్థమైతే మనకేం నేర్పిస్తుంది ఆ సంఘటన? మనకు కూడా ఉత్తమమైనది ఏంటంటే అనేక విషయాల్లో విచారించుట కంటే మనకు దేవుని పాద సన్నిధి
మనం ఉండి వేడుకొనటి ఉత్తమమైనది, ప్రధానమైనది అది ఒక్కటే. దేవునికి స్తోత్రం. కాబట్టి కంటికి కనిపించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఇప్పుడున్న మన పరిస్థితులు, ఈ భయంకరమైన భయములు, ఈ మరణాలు, ఈ యొక్క వేదనలు, ఈ కరువులు, ఇబ్బందులు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా, ఇవన్నీ కంటికి కనిపించినవి కాబట్టి వీటిని బట్టి మేము బాధపడలేదు, మేము దాన్ని ఏమీ చూడటం లేదు. కానీ అదృశ్యమైన వాటిని మేము నిదానించుతున్నాం. అంటే మనకు కనిపించినది అదృశ్యమైనది ఏంటి? దేవుని యొక్క స్థానము, పరలోక స్థానం. ప్రభువా తండ్రి, ఈ యొక్క పరిస్థితుల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీరు మా పట్ల ఏమి చేయబోతున్నారో నెరవేర్చండి అని మనము ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను తెలియజేసినవి చివరికి విజయాన్ని మనం సాధించగలము. కాబట్టి పిల్లరా, మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అనేక మంది సేవకులు, అనేక మంది అభాగ్యులు, ఎంతోమంది ప్రాణాలు విడిచిపెడుతున్నారు, ఎంతోమంది వారి హాస్పిటల్లో ఎంతోమంది వేదన పడుతున్నారు. ఒక పక్క నుంచి మరి ఆక్సిజన్ లేక, ఒక పక్క నుంచి బెడ్లు లేక, ఒక పక్క నుంచి పరిస్థితులు లేక, మరణించిన వారిని కుటుంబం వారిని తీసుకువెళ్ళలేక, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనమున్నా, అయ్యో ఎంత దౌర్భాగ్యపుడు మరణాలు కలిగి ఉంటున్నాము, మనం వింటున్నాము, చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఒక నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని యందు ప్రభు తన చిత్తంలో మేము ఉండినట్లుగా కాపాడండి. వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దానికి మనము వాక్యాన్ని మనం గమనించుకోవాలి. సహవాసం లేదు, ఆరాధన లేదని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యంగా ఉండకండి. పరిశుద్ధ గ్రంథాలు మూల పెట్టకండి. దయచేసి ప్రతి దినము ప్రార్థన చేసుకోండి. చదువు ఉంటే వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, నిరీక్షణ కలిగి ఉంటా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఈ వాక్యం మనందరిలో ఫలించినట్లుగా సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ నిజమే తండ్రి, నాయన శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణకు ఆధారం అని చెప్తున్నావు తండ్రి. నేను మా బాహ్య పురుషుడు మన బలహీనపరిచిన ఆంతరిక పురుషుడు నిత్యము దినదినము నూతనపరచబడినట్లుగా మాలో విశ్వాసం ఉంచండి ప్రభు. తండ్రి, నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నేను ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యాన్ని వారిని నమ్మి వారు విశ్వసించి ప్రభు తండ్రి, మాది నీ పాద సన్నిధి ఒక్కటి ఎలాగైతే ఉత్తమమైనదని చెప్పాడు, మేము కూడా నీ పాద సన్నిధిలో ప్రార్థించుటే మా ఊరంతా నీకు విన్నవించి జరుగుతున్న విపత్తును అంతటి కూడా మా దేశం గురించి, జిల్లాల గురించి, రాష్ట్రాల గురించి, గ్రామాల గురించి ప్రభు, బిడ్డల గురించి, సహోదరుల గురించి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభు. తండ్రి మరలా తండ్రి, నీ యొక్క కృప కనికరమ ద్వారా ఈ యొక్క భయంకరమైన విపత్తును తొలగించి మరలా తండ్రి సంఘముతో మేమందరం మరలా నీ సన్నిధిలో, నీ ఆలయంలో ఆరాధించుకునే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వింటున్నటువంటి దేవుని బిడ్డలకు, నా కుటుంబాలకి సదాకాలము తోడు నీడ ఆదరణ కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.